దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు దినములు వెంబడి దినములు జరుగుతుండగా మనల్ని క్షేమమిచ్చి నెమ్మదిచ్చి తన సహాయం అందించి మరి ఒక దినాన్ని మనకిచ్చి ఈ దినములో దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి ఆయన సన్నిధిలో స్తుతించుటకు ప్రార్థించుటకు దేవుడు కృప చూపుతున్నందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుండి 46వ వచనం వరకు చదువుకుందాం. నేను చదువుతాను. దేవుడు చేసిన మహిమగల కార్యాన్ని బట్టి, ఆయన వాక్యం మనతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మనం ఆమెను చెప్పాలి. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండుడి, ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాకని ప్రార్థించి తిరిగి వచ్చి మరలా వారు నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచూ 3వ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను. ఇంకొక వాక్య భాగం చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం నుండి 40వ వచనం వరకు. వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలనని ప్రార్థించుచు, నాయనా, తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి తిరిగి పోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచూ ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయనకేమి ఉత్తరం ఇయ్యవలనో వారికి తోచలేదు. అలాగే ఇంకొక వాక్య భాగం చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనం నుండి 46వ వచనం వరకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళూని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాకని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింతగా ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. అలాగే ఇంకొక వాక్య భాగం చదువుకుందాం.
యోహాను సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగి దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులను పంపిన బంట్రోతులను వెంటబెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవింపబోవన్నీయు ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెదకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడని యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. వారు మరలా మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు నజరేయుడని యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పెను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు చెప్పెను. సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. దేవునికి స్తోత్రం. మనము వాక్యం చదివాం. చాలా మాటలతో మనం నింపబడాలి. దేవుని సన్నిధిలో గెత్సెమనే అనుభవంలో మనం చాలా విషయాలు నేర్చుకొని ఈ అనుభవంలో ప్రార్థనా బలముతో నింపబడాలి. అటువంటి కృప దేవుడు అనుగ్రహించునుగాక. యేసయ్య శిలువ ప్రయాణము కొరకు గెత్సెమనే తోటలో ప్రార్థనలో తండ్రి సన్నిధిలో మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో ఉన్నది అని శిష్యులతో చెప్తూ ప్రార్థనలో గడిపాను. తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట అసాధ్యము, కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాకని ప్రార్థించాను. యేసయ్య గెత్సెమనేలో యేసు పడ్డ యాతనను గమనిస్తే బాధలకు జడిసి నిజమైన మానవ మనస్తత్వము మన ప్రభువుకు ఉన్నదని అర్థమవుతుంది. ఆయన ఆ సమయంలో అనుభవించినది కేవలం భౌతికమైన బాధ మాత్రమే కాదు, అనేక మంది హతసాక్షులు అతి హింసాత్మకమైన మరణ బాధలను గొప్ప ధైర్యంతో ఎదుర్కొనేను. యేసయ్య అనుభవించవలసిన ఒక శిలువ హింసలే కాదు, పాపమెరుగని ఆయన ఆత్మ మనందరి కోసం పాపముగా చేయబడవలసిన గడియ సమీపిస్తూ ఉంది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. మనకు తెలిసింది ఏంటంటే పాపాత్ముడని ఏ మనిషి పడనంత వేదన, ఆత్మక్షోభ యేసయ్య ఆ తోటలో అనుభవించాడు. గెత్సెమనే ప్రార్థన ద్వారా ఆయన నిజమైన మానవ సంకల్పము కలిగినవాడు. మన ప్రభు యొక్క మొదటి విజయం గెత్సెమనే తోటలోనే అయినను నా ఇష్టం కాదు నీ ఇష్ట ప్రకారమే కానిమ్ము అనడంలో ఆయన గెలిచాడు. మన ప్రభు దైవ చిత్తానికి లోబడడం, లోకరక్షణను సాధించడం, కల్వరిలో విజయం గెత్సెమనే ప్రార్థనలోనే అనుగ్రహింపబడింది. మన ప్రార్థనా జీవితం మోకాళ్ళ అనుభవంలోనే మనం విజయం సాధించే వారముగా ప్రార్థనాత్మతో ప్రభు బలపరచునుగాక. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి యేసయ్య జయం పొందాడు. యేసయ్య కోసం తన ప్రాణాలైనా అర్పించగలనన్న పేతురు ప్రభుతో మెలకుగా ఉండి కనిపెట్టి ప్రార్థన చేయలేకపోయాడు. ప్రార్థన అవసరతను మనం గుర్తించాలి. అందుకే మనం ప్రతిరోజు ప్రార్థనా యోధులుగా మెలకుగా ఉందుముగాక. ప్రార్థన చేయుటలో ఏమరుపాటు లేకుండా ప్రభు మనలను తప్పించునుగాక. ప్రార్థన ద్వారానే మనకు విజయము. ఈ ఏకైక మార్గములో ముందుకు సాగుదుముగాక. కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని యేసయ్య ప్రార్థించుచుండెను. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమని యేసయ్య చెప్పాను. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ
తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసయ్య శిలువ ప్రయాణము గెత్సెమనే నుండి గొల్గొతా కొండ, కల్వరి కొండ వరకు సాగింది. అత్యంత దారుణమైన అవమానమైన హత్య శిలువ మరణం. అయితే ముందు రాత్రి యేసయ్య గెత్సెమనే తోటలో ప్రార్థిస్తున్నాడు. యేసయ్య మరణ వేదన ఏకాంత ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో, తండ్రి సన్నిధిలో ఉన్నాడు. యేసయ్య వలె మనం కూడా సేవకులు, సంఘము ఎదుర్కోబోయే భయంకరమైన శోధనలో ప్రార్థిస్తే గొప్ప విజయము కలుగును. శోధన జయించుటకు శక్తిని అనుగ్రహించేది, దేవుని నుండి కార్యమును నెరవేర్చేది మన ప్రార్థన జీవితమే. మన బ్రతుకులో ఎన్ని భీకరమైన శోధనలు వచ్చినా వాటిని గెలుచుటకు, జయించుటకు గెత్సెమనే తోటలో యేసయ్య ప్రార్థనా జీవితం మనం కలిగి ఉందుము గాక. యేసయ్య గెత్సెమనే తోటలో అద్భుతమైన ప్రార్థన, ప్రాముఖ్యమైన ప్రార్థన మనకు దేవుడు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం నింపుకొని ప్రార్థనలో పట్టుదల కలిగిన వారమై గెత్సెమనే అనుభవంలో ముందుకు సాగుటకు దేవుడు కృప చూపును గాక. స్తుతియాగం అర్పిద్దాం. గ్రహింపలేని గొప్ప సంగతులు తెలియజేసే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. గూఢమైన సంగతులు తెలియజేసే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నాకు ఆరోగ్యమును స్వస్థతనిచ్చే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ బలము చేత భూమిని సృష్టించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నాతో నిత్య నిబంధన చేసి దాన్ని స్థిరపరిచే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. దుర్మార్గుడు దుర్మార్గత నుండి మరలుట వల్ల సంతోషించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. తప్పిపోయిన దానిని వెదకే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. తోలివేసిన దానిని తోలుకొని వచ్చే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. గాయపడిన దానికి కట్టే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. దుర్బలముగా ఉన్న దానిని బలపరిచే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నాకు నూతన హృదయమునిచ్చే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నాకు నూతన స్వభావమునిచ్చే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. రాతి గుండెను నాలో నుండి తీసివేసిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. మాంసపు గుండెను నాకు ఇచ్చిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ ఆత్మను నా యందు ఉంచిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ కట్టడలను అనుసరించువానిగా నన్ను చేసిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ విధులను గైకొనువానిగా నన్ను చేసిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ ఘనమైన నామము పరిశుద్ధపరచకునే దేవా, యేసయానికి స్తోత్రం. పాడైపోయిన స్థలములను కట్టే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. పాడైపోయిన స్థలములలో చెట్లు నాటే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. జ్ఞాన బలములు కలిగిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. కాలములు సమయములు మార్చే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. రాజులను త్రోసివేయుచు నియమించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. వివేకులకు వివేకం అనుగ్రహించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. మరుగు మాటలు మర్మములు బయలుపరిచే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. అంధకారంలోని సంగతులు తెలిసిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. వెలుగును నీ యొద్ద ఉంచుకొనిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. దేవతలకు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. రాజులకు ప్రభు అయిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. అగ్నిగుండం నుండి విడిపించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. శద్రక్ మేషక్ అబేద్నెగోల దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. పూజార్హుడవైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. చిరంజీవివైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. సర్వోన్నతుడవగు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. గర్వముతో నటించి వారిని అణిచివేసే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. పరలోకపు రాజువైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. దానియేలు యొక్క దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. యుగ యుగములు ఉండే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. విడిపించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. రక్షించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. పరమందు సూచక్రియలు చేసే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. భూమి మీద సూచక్రియలు చేసే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ నిబంధనను జ్ఞాపకము చేసుకునే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ కృపను జ్ఞాపకము చేసుకునే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. పరిశుద్ధ నిబంధనకు ప్రభు అయిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ధాన్య ద్రాక్షారస తైలములనిచ్చే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. విస్తారమైన వెండి బంగారములను ఇచ్చే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. స్తుతియాగం అర్పించి నిన్ను గణపరచుటకు ప్రభు కృప చూపినందుకు దేవా, మహిమగల దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. యేసయానికే స్తోత్రం. ప్రార్థన. యేసయ్యా,
గెత్యమనే తోటలో తండ్రి దగ్గర మొరపెట్టి శిలువ మరణమును శిలువ త్యాగమును కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకున్న యేసయ్యా, తండ్రి చిత్తమును నెరవేర్చుటకు మానవరూపిగా వచ్చి పాపమెరుగని నీవు మా అందరి కొరకు పాపముగా చేయబడ్డావు దేవా. నీకు వందనమయ్యా. పాపాత్ములమైన మేము పొందవలసిన వేదన, ఆత్మక్షోభ మా కొరకు గెత్సెమనే తోటలో నీవు అనుభవించావయ్యా. యేసయ్యా, మాకు గెత్సెమనే అనుభవం నేర్పించుము దేవా. మేము మాట తప్పక నీ కొరకు నిలబడునట్లు మాకు ధైర్యము బలము గెత్సెమనే తోట అనుభవములో పొందుకొందుము గాక. మా అనుదిన వాక్యములో, అనుదిన స్తుతియాగములో, అనుదిన ప్రార్థనలో యోధుల వలె మెలకువగా ఉండి ప్రార్థించుటకు నీ సహాయము దయచేయము దేవా. మా శరీరం బలహీనము కాకుండా చురుకుగా నుండుటకు, మెలకువ కలిగి ఉండుటకు నీ రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించుము దేవా. మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ మరణము నుండి తప్పింపగల దేవా, నీకు మొరపెట్టుటకు, ప్రార్థనలను యాచనలను అర్పించుటకు, అనుదినము నీ సన్నిధిలో మా సమయములో నీ పాద సన్నిధిలో గడుపుటకు కృప దయచేయము దేవా. గెత్సెమనే తోట అనుభవము గొప్ప విజయము కొరకు మమ్ములను యేసు నామములో లేవనెత్తుము దేవా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము దేవా. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్.